అసలు గ్యాస్ట్రైటిస్ అసలు ఇది ఎట్లా డిఫైన్ చేస్తారో ఏంటో? ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎవరికి గ్యాస్ట్రైటిస్ ఉంది అన్నట్లు చెప్తాము? జనరల్‌గా అందరూ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ అంటే మన లే పర్సన్‌లో గ్యాస్ ప్రాబ్లమ్. హ్మ్. మా టెక్నికల్ వర్డ్ గ్యాస్ట్రైటిస్. హ్మ్. ఎండోస్కోపీ వాళ్ళు చేస్తే అల్సర్. ఇవన్నీ సేమ్ మీనింగ్. ఓహ్! లే అంతేనా? లే అంతే మేడం సేమ్. ఆ! ఇప్పుడు మీరు ఎండోస్కోపీ చేయించుకుంటే ఎనీ గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్‌కి ఆహా! ఎండోస్కోపీ చేస్తే హ్మ్. లోపల అల్సర్ ఉంటది. హ్మ్. మన గ్యాస్ ప్రాబ్లము, మేము గ్యాస్ట్రైటిస్ నేను రాసే గ్యాస్ట్రైటిస్, ఎండోస్కోపీ చేసినప్పుడు అల్సరు అన్నిటికి సేమ్ మీనింగ్, సేమ్ సివియారిటీ. హ్మ్. సివియారిటీ ఏం పెరగదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సార్ లోపల అల్సర్స్ ఉన్నాయి సార్ ఇంకా అయిపోయినట్టేనా ఏదన్నా. హ్మ్. నువ్వు చెప్పే ప్రాబ్లమ్ ఏంటి? ఇది సేమ్. హ్మ్. జనరల్‌గా అందరూ చెప్పేదేంటంటే సార్ తిన్నది అరగట్లేదు. దట్ ఈస్ ద కామన్ వర్డ్ గ్యాస్ ప్రాబ్లమ్ అనమాట. ఓకే. తిన్నది అరగట్లేదు. కొంచెం తిన్నా పొట్ట టైట్ అయిపోతుంది. హ్మ్. ఎప్పుడు బెలూన్‌లాగా ఉబ్బిపోతుంది. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే నాసియా ఫీలింగ్ తినాలి అనిపించట్లేదు. హ్మ్. అప్పుడప్పుడు బెల్చింగ్ అంటే బాగా బ్లోటింగ్ లాగా. హ్మ్. మనము గ్యాస్ తేన్పులు అంటాం గదా! హ్మ్. అవి తక్కువ మందికే వస్తది హ్మ్. యాక్చువల్‌గా. మూడోది ఏమొస్తదంటే కాన్‌స్టిపేషన్ హ్మ్. వస్తదనమాట. కొంతమందికి ఒక వామిటింగ్స్ వస్తది. అంటే కాంప్లికేట్ అయితే వామిటింగ్ వస్తది. ఈ హ్మ్. వామిటింగ్ కూడా ఏంటంటే తిన్న వెంటనే అయిపోతది. హ్మ్. బాడీ తీసుకోదు కాబట్టి. హ్మ్. ఇవన్నిటికి ఒకటేది గ్యాస్ ప్రాబ్లమ్. హ్మ్. గ్యాస్ పొట్ట ఎట్లా ఉంటది? గ్యాస్ పొట్ట ఫుల్ బెలూన్ మన హ్మ్. నార్మల్ బెలూన్ చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్ కంప్లీట్‌గా మీరు పొట్టను బెలూన్ పక్కన పెట్టుకుంటే సేమ్ ఉంటది. హ్మ్. అంటే పై పొట్ట, కింద పొట్ట 2 కూడా ఒకటేసారి ఉబ్బుతాయన్నమాట. హ్మ్. దాన్నే గ్యాస్ పొట్ట వస్తది. ఏమైనా తిన్న వెంటనే ఉబ్బుతదా? లేదంటే ఎప్పటికి ఉబ్బే ఉంటదా? ఎప్పటికి ఉబ్బే ఉంటది. హ్మ్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం తిన్నా అతనికి టైట్ లాగా ఉండి ఉబ్బిపోతది. హ్మ్. ఉబ్బిపోయిన తర్వాత ఒక 1, 2 డేస్ అలా అనిపిస్తది. హ్మ్. సడెన్‌గా ఆటోమేటిక్‌గా అదే తగ్గిపోద్ది. ఎందుకంటే ఈ 2 డేస్ మనం బాగా డైట్ చేస్తాం గదా! హ్మ్. డైట్ కాన్షియస్ చేస్తాం గదా! హ్మ్. సో, గ్యాస్ ప్రాబ్లమ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. హ్మ్. ఫ్లాట్ అయిపోతదనమాట. సో, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నోడైతే తగ్గకూడదు పొట్ట. హ్మ్. గ్యాస్ ఉన్న వాళ్ళకేంటంటే 3 రోజులు 2, 3 డేస్ అనుకోండి. 2, 3 డేస్ కొంచెం పొట్ట టైట్ ఉంటది. హ్మ్. తర్వాత స్లోగా తగ్గిపోతది. హ్మ్. మళ్ళీ ఎప్పుడైతే డైట్ ఎట్లా పడితే అట్లా తినడం మొదలు పెడతాడో మళ్ళీ ఉబ్బిపోతదనమాట. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే బాగా రిలీఫ్ వస్తది అంటారు. నిజమేనా డాక్టర్ గారు? జనరల్‌గా గోరువెచ్చని నీళ్ళు మన నాలుక దాటిన తర్వాత హ్మ్. అవి నార్మల్ రూమ్ టెంపరేచర్‌కి వెళ్ళిపోతది మేడం. అయ్యో! మీరు గోరువెచ్చని తాగండి, లేకపోతే మంచిగా కాలే నీళ్ళు తాగండి. మన నాలుక దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా అన్నీ సేమ్ టెంపరేచర్‌లోకి వెళ్ళిపోతది. హ్మ్. వెళ్ళిపోతేనే కిందకి దిగుతది. హ్మ్. మరీ హాట్ తాగితే ఎలాగో కాలిపోతది అది వేరే హ్మ్. విషయము. గోరువెచ్చని నీళ్ళతో ఏమవుతది అంటే మనకి సెన్సేషన్ క్రియేట్ చేస్తదనమాట. హ్మ్. అంటే హాట్ కదా! వార్మ్‌గా ఉంటది హ్మ్. కాబట్టి మన బాడీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మూవ్‌మెంట్ చేస్తది. అంటే హ్మ్. స్టమక్, ఇంటెస్టైన్స్ అన్నీ మూవ్ అవుతాయన్నమాట. హ్మ్. అందుకే గోరువెచ్చని నీళ్లు తాగిన తర్వాత చాలా మందికి మోషన్ ఎళ్ళాలన్న ఫీలింగ్ వస్తది హ్మ్. యాక్చువల్‌గా. ఇప్పుడు స్మోక్ చేసేది కూడా అంతే. ఆ స్మోక్ చేసిన తర్వాత నికోటిన్ వల్ల హ్మ్. అతనికి మూవ్‌మెంట్ వస్తది. మూవ్‌మెంట్ హ్మ్. అంటే మోషన్ మూవ్‌మెంట్ వస్తది. హ్మ్. అంతే తప్పించి సెపరేట్‌గా గోరువెచ్చని నీళ్ళు తాగితేనే ఏదో డైజెషన్ అయిపోతది అట్లా ఏం లేదు. పొట్ట బాగా పట్టేసినట్లుగా అంటే అది ఒక ఫ్రీజింగ్ మూమెంట్ లాగా అనిపిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు అసలు? పొట్ట బాగా పట్టేసింది సడెన్‌గా. అంటే 1, 2 డేస్‌లోనే పొట్ట బాగా పట్టేసింది, టైట్ అయిపోయింది హ్మ్. అంటే అది గ్యాస్ ప్రాబ్లమ్ మేడం. మొత్తం పొట్ట అలాగే ప్రెగ్నెన్సీ యాహ్! 9థ్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు పొట్ట హ్మ్. ఎట్లా ఉంటదో సేమ్ అదే ఉంటదనమాట. దానికి గ్యాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మొత్తం పొట్టంతా పట్టేసినట్టు హ్మ్. ఉంటది. వాళ్ళకి మోషన్ అంతా బానే వెళ్తది. అదేం ప్రాబ్లమ్ లేదు. మోషన్ కూడా సరిగ్గా ఎళ్ళట్లేదంటే మనం డౌట్ పడాలి. లోపల ఏదైనా బ్లాక్ అయిపోయిందేమో. ఏం జేయాలి డాక్టర్ గారు? అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తే ట్రీట్ చేయించుకోవాలా? అంటే దానంతటికి అది తగ్గిపోతదా? జనరల్‌గా మన కంప్లెయింట్ బేస్డ్ మ్యామ్ ఇదంతా. హ్మ్. బేసిక్‌గా సపోజ్ మీరు బాగా సఫర్ అవుతున్నారనుకోండి. హ్మ్. సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. టాబ్లెట్స్, సిరప్ యూజ్ చేసుకుంటే మీ గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గుతది. హ్మ్. ఇమ్మీడియేట్‌గా అంటే ఏదో ఇనో గాని, సోడా గాని తాగితే కొంచెం తగ్గుతది. హుహు. అవే ఇనో, సోడా కంటిన్యూ చేయడం కుదరదు. అంటే జనరల్‌గా గూడా అట్లా పట్టేసున్నప్పుడు సోడా తీసుకోవచ్చా? అంటే ఇమ్మీడియేట్ రిలీఫ్ కావాలంటే జనరల్‌గా హ్మ్. సోడా యూజ్ చేస్తారు మనం హ్మ్. యాక్చువల్‌గా. ఈవెన్ ఇనో గాని, సోడా గాని హ్మ్. ఇమ్మీడియేట్ రిలీఫ్ 1 మినిట్, 2 మినిట్స్‌లో అవును. రిలీఫ్ కావాలంటే యూజ్ చేస్తారది. హ్మ్. మనం కాకపోతే కంటిన్యూ‌గా యూజ్ చేసినప్పుడు డ్యామేజ్ ఎక్కువ జరుగుతది. హ్మ్. సో, మెడికల్లీ ఇండికేటెడ్ అయితే కాదు. హ్మ్. బట్ జనరల్‌గా దాని రియాక్షన్ ప్రకారం ఏంటంటే ఇమ్మీడియేట్ రిలీఫ్ అయితే వస్తది. హ్మ్. తర్వాత మాత్రం మళ్ళీ పెరుగుతది సైజు. హ్మ్. సో, మనం సఫర్ అవుతుంటే ట్రీట్మెంట్ యూజ్ చేయమని చెప్తాము. హ్మ్. లేదు కొంచెమే ఇబ్బంది ఉందంటే డైట్‌తో మేనేజ్ చేయమని హ్మ్. చెప్తాము. డైట్‌తో మేనేజ్ జేయొచ్చా? అంటే మన సఫర్ బట్టి మేడం. ఇప్పుడు హ్మ్. సపోజ్ మీరు పొట్టంతా టైట్‌గా ఉంది. మీరు ఏ హ్మ్. డైట్ చేసి మేనేజ్ అదే చేస్తారు? గదా! మీరు డిస్కంఫర్ట్‌గా ఉన్నారు. రూమ్‌లో అసలు కష్టమవుతుంది. హ్మ్. నడవడమే కష్టమవుతున్నప్పుడు, హ్మ్. సఫర్ అవుతున్నప్పుడు మాత్రం మెడికేషన్స్. హ్మ్. లేదు మేనేజబుల్ అంటే డైట్‌తో మేనేజ్ చేస్తాం. బిర్యానీ నాన్ వెజ్
జంక్ ఫుడ్స్ ఎప్పుడు రెగ్యులర్‌గా తీసుకున్నప్పుడు ఏముండదు. ఒక్కొక్కసారి మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్ ఎందుకొస్తది? జనరల్‌గా ఏంటంటే మనము కొన్ని రోజులు బాగా డైట్ చేసి సడెన్‌గా బింజ్ ఈటింగ్ చేస్తే వచ్చేస్తది. ఓహ్! అలా కాకుండా కంటిన్యూయస్‌గా చేసినప్పుడు ఎక్కువ రోజులు చేసినా కూడా హ్మ్. ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే బయట స్పైసీ లేకపోతే సపోజ్ మీరు చాలామంది జోక్‌గా చెప్తాము. హ్మ్. ఎవరైనా డిన్నర్ ఆఫర్ చేశారనుకో, మనం హ్మ్. జనరల్‌గా చెప్పేదంటే నేను లంచ్ కూడా చేయలేదు రెడీ ఉన్నానని హ్మ్. చెప్తాం. హ్మ్. అప్పుడేంటంటే ఎక్కువ తినేస్తాం. మన హ్మ్. కెపాసిటీ కన్నా దాటి తినేస్తాము. హ్మ్. అదేవిధంగా కార్బోనేటెడ్ డ్రింక్స్ హ్మ్. లైక్ సోడా కానివ్వండి, హ్మ్. కోలా కానీ వాటెవర్ థింగ్ ఈజ్ యూజ్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువొచ్చేస్తది. డాక్టర్ గారు, ఇప్పుడు పెళ్ళిళ్ళకి గానీ, ఎనీ ఫంక్షన్ గానీ ఇప్పుడెట్లా ఉందంటే చైనీసు ఏదో పేర్లు పెట్టేసి అది ఇది పెట్టేస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ పెట్టిస్తూ ఉంటారు. అన్నీ అట్లా కాంబినేషన్ ఆఫ్ ఐటెమ్స్ అన్నీ తినొచ్చా? జనరల్‌గా శాండ్‌విచ్ అంటే ప్రాబ్లమ్ అవుతది మనకి. హ్మ్. ఎందుకంటే ఒకటేమో ఫుల్ కుక్డ్ ఉంటది. శాండ్‌విచ్ గాదు చైనీస్. మనకి శాండ్‌విచ్ లాగే అవుతది. మనం లోపలికెళ్ళిన తర్వాత అంతే కదా! ఓహ్! శాండ్‌విచ్చే కదా! అదేంటంటే ఇండియన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే ఆ! మొత్తం ఫుల్ కుక్డ్ ఉంటది. ఆ! సో, డైజెషన్ ప్రాసెస్ ఒక రకంగా చేయాలి. ఆ! చైనీస్ టైప్ ఆఫ్ మిగతా ఫుడ్ ఏంటంటే హాఫ్ కుక్డ్ ఉంటదనమాట. అవును. మన డైజెషన్ ప్రాసెస్ మళ్ళీ డిఫరెంట్‌గా చేయాలి. హ్మ్. అంటే మీరు 2 ఫుడ్‌లు ఒకేసారి లోపలికి పంపిస్తే ఏ హ్మ్. ఫుడ్‌ని డైజెషన్ చేయడానికి ఇబ్బందవుతది. కన్‌ఫ్యూజ్ అవుతది. అందుకనేంటంటే మల్టిపుల్‌గా తిన్న వాళ్ళకి ఇబ్బందవుతది. ఇప్పుడు హ్మ్. సపోజ్ మీరు చూడండి హ్మ్. కంప్లీట్‌గా నాన్ వెజ్ తిన్న అతనికి ప్రాబ్లమ్ రాదు. హ్మ్. అదే రోజు. హ్మ్. కంప్లీట్ వెజ్ తిన్న అతనికి ప్రాబ్లమ్ రాదు. హ్మ్. కొంతమంది హడావుడి బ్యాచ్ ఉంటది. 2 హ్మ్. తింటారనమాట. అంటే 2 మిక్స్ చేసేస్తే వాడి ఇష్టం అనమాట. ఆ! తనకి ప్రాబ్లమ్ అవుతది యాక్చువల్‌గా. అంటే అదేమో డిఫరెంట్ వెరైటీ. ఇది డిఫరెంట్ కదా! రోటీ తింటారు. నూడిల్స్ ఇంకా తింటారు. మీరు బఫేలో పెట్టిన ప్రతి ఐటెమ్‌ని ఆ! టచ్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ ఇబ్బందవుతది. హ్మ్. చాలా మంది ఏం చేస్తారంటే వాడికి ఏ ఐటెమ్ కావాలంటే అది తినేసేసి పక్కకెళ్ళిపోతాడు. హ్మ్. అతనికి ప్రాబ్లమ్ ఎప్పుడు రాదు. ఎందుకంటే ఫుడ్ వల్లే అనమాట. డైజెషన్ అంతా. హ్మ్. అంటే సెమీ కుక్డ్ ఏమో డైజెషన్ ఒక రకంగా చేయాలి. హ్మ్. ఫుల్ కుక్డ్ ఏమో ఒక రకంగా చేయాలి. మీరు 2 మిక్స్ చేసి లోపలికి పంపిస్తే శాండ్‌విచ్. దాని తర్వాత ఐస్ క్రీమ్ తింటే? ఐస్ క్రీమ్ ఈస్ ద షుగర్ టైప్ ఆఫ్ మేడం. అది ఆ! డైజెషన్ ప్రాసెస్‌లో రాదసలు ఆ! యాక్చువల్‌గా. ఏం ఇది చెయ్యదా డాక్టర్ గారు పొట్టనది? ఇది ఈజీగా అబ్జార్బ్ అయిపోతది మేడం. హ్మ్. అది జస్ట్ షుగర్ లోపలికెళ్ళిపోతది. యాడ్ అయిపోతది అంతే. హ్మ్. అదేమి ఆల్రెడీ మొత్తం కంప్లీట్‌లీ ప్రాసెస్డ్ ఫుడ్ అది. హ్మ్. కంప్లీట్‌లీ ప్రాసెస్ చేసిందనమాట. ఇంకా జస్ట్ మిల్క్ ఉంటది. అది ఆల్రెడీ డైజెషన్ మొత్తం చేసే ఉంటారు. హ్మ్. జస్ట్ షుగర్‌ని లిఫ్ట్ చేస్తది తప్ప దాంట్లో కొత్తగా డైజెషన్ అవ్వదు. హ్మ్. బట్ ప్రాబ్లమ్ ఏమవుతదంటే కొంతమందికి మిల్క్ డైజెస్ట్ అవ్వని హ్మ్. వాళ్ళకి హ్మ్. ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు లూజ్ మోషన్స్ అవుతాయి. అంతే. బికాజ్ ఆ మిల్క్ ప్రొడక్ట్ డైజెస్ట్ అవ్వదు. ఏదో సింపుల్‌గా చెప్పారు. ఎప్పుడైనా అట్లా డిన్నర్ హెవీగా చేసి ఆహ్, బాగా గ్యాస్ పట్టేసి అది గుండె నొప్పికి ఎళ్ళి ఊపిరాడని పరిస్థితి అట్లా వస్తదా డాక్టర్ గారు? బాగా హెవీగా తీసుకున్నప్పుడు మనకి లోపల గ్యాస్ అక్యుములేట్ ఎక్కువైపోయి హ్మ్. మనకి డయాఫ్రామ్ అని ఉంటుంది. మన హ్మ్. హార్ట్ కింద ఒక డోర్ లాగా వస్తదనమాట. హ్మ్. అంటే రూమ్ లాగా అనుకోండి. హ్మ్. ఈ స్టమక్ ఎప్పుడైతే బాగా ఎక్స్‌పాండ్ అవుతదో, హ్మ్. ఆ డయాఫ్రామ్‌ని ప్రెస్ చేస్తది. ప్రెస్ చేయంగానే మనకి హార్ట్ మీద ప్రెషర్ హ్మ్. పడతదనమాట. ఇంకొకటేంటి అంటే మనకి గాలి కూడా అంతే కదా! హ్మ్. పక్కనే లంగ్స్ ఉంటాయి. హ్మ్. ఈ ఏదైతే స్టమక్ డయాఫ్రామ్‌ని పుష్ చేస్తదో, హార్ట్‌కి ఇబ్బందవుతది. లంగ్‌కి ఇబ్బందవుతది. హ్మ్. సో, నిజంగా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకన్నా గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అవును. యాక్చువల్‌గా. అంటే ఏదో పట్టేసింది, ఇంక హ్మ్. అయిపోయింది, పోయిందని. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినోడికి ఏంటంటే 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండదు ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. హ్మ్. ఈ గ్యాస్ వాళ్ళకి ఏంటంటే 3, 4 అవర్స్ ఉంటది. సో, హ్మ్. వీడెక్కువ సఫర్ అవుతాడు వాడికన్నా యాక్చువల్‌గా. డాక్టర్ గారు జనరల్‌గానే ఇప్పుడు మీరెప్పుడు చెప్తుంటారు గట్ హెల్త్ బావుండాలి ఇట్లాగా. అంటే అసలు ఆ పొట్ట ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఏం టెస్ట్ ఉంది? జనరల్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా వస్తే మనము ఎగ్జామినేషన్ చేస్తున్నాం. హ్మ్. హిస్టరీ అడుగుతాము. కంప్లెయింట్ హిస్టరీ. హ్మ్. ఫుల్‌గా ఏముంది? మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది. ఏదైనా ఫుడ్ వల్ల అగ్రివేట్ అవుతుందా? రిలేషన్ ఏముందని అడుగుతాము. హ్మ్. మోషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతాము. తర్వాత ఏంటంటే ఎగ్జామినేషన్ చేస్తామనమాట. హ్మ్. ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తామంటే జస్ట్ ఏ ఏరియాలో ఉన్నా సరే పెయిన్ ఉందా? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేదా గెడ్డల్లాగా ఏమన్నా తగులుతున్నాయా? లేకపోతే ఏంటంటే టెస్టులు పెరిగిపోతుంటాయి అనవసరం. సో, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మెడిసిన్స్ ఈ పేషెంట్‌కి ఓన్లీ గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది అంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేస్తాం. హ్మ్. మెడిసిన్స్, డైట్ మోడిఫికేషన్ చేస్తాము. హ్మ్. అప్పటికి పేషెంట్‌కి తగ్గట్లేదు సార్ అన్నప్పుడు మనం ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం ఫస్ట్ హ్మ్. వన్. హ్మ్. ఎందుకంటే అల్ట్రాసౌండ్‌లో మనకి ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా? లేక గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయా? అని హ్మ్. చెప్తది యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకు అంటే గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్స్ ఉన్న పేషెంట్ మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా, డైటరీ మోడిఫికేషన్ చేసినా హ్మ్. గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గదు. హ్మ్. సో, అందుకే ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేస్తాము. మిగతా లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది అన్నీ చూస్తదది. హ్మ్. అప్పటికి పేషెంట్‌కి తగ్గలేదు, గాల్ బ్లాడర్ అంతా నార్మల్‌గా ఉందంటే అప్పుడు ఎండోస్కోపీ చేస్తాం. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా గాని యాసిడిటీ వస్తదా? గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉన్న ఇండైజెషన్ ప్రాబ్లమ్. ఇండైజెషన్ ప్రాబ్లమ్ కామన్ వర్డే ఎసిడిటీ ప్రాబ్లమ్. ఓహ్!
ఎందుకంటే గాల్ బ్లాడర్ ఫంక్షన్ చేయాలి కదా మేడం. సపోజ్ గాల్ బ్లాడర్ దాని ఫంక్షన్ చేయట్లేదు, కాన్సన్ట్రేటర్ ఏం పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు స్టోన్ వస్తుంది. సో ఇండైరెక్ట్గా ఏంటి, గాల్ బ్లాడర్ పని చేయట్లేదు, సో ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. కంప్లైంట్ ఇద్దరికి సేమ్ ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్న పేషెంట్ కంప్లైంట్, గ్యాస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ కంప్లైంట్ ఒకటే, ఆల్మోస్ట్ ఒకటే. ఎండోస్కోపీ ఫైనల్గా, ఎండోస్కోపీ జనరల్గా ఎప్పుడు చేస్తామంటే ఇవన్నీ చేసినా అన్నీ నార్మల్ వస్తున్నాయి, పేషెంట్ ట్రీట్మెంట్ వాడినా రెస్పాండ్ అవ్వట్లేదు, లేకపోతే ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఆపేస్తే ఇమీడియట్గా వచ్చేస్తుంది, డైట్ మాడిఫై చేసుకున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, నిద్ర బాగుంది, స్ట్రెస్ లెవెల్ ఏం లేవు, అప్పుడేంటంటే ఈ ఎండోస్కోపీ చేసి ఏమైనా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఏముందా చెక్ చేసుకోవడానికి చేస్తామన్నమాట. ఎందుకంటే ఎండోస్కోపీ ఇప్పుడు లాస్ట్ ఏంటంటే అది ఒక ట్యూబ్, మన నోట్లోకి ట్యూబ్ పెట్టాలి కదా, ఇన్వాజివ్ ప్రొసీజర్. సో పేషెంట్కి సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతే ట్రై చేస్తాము, తగ్గకపోతేనే ఎండోస్కోపీ. ఎండోస్కోపీ అంటే అసలు భయపడతాం డాక్టర్ గారు. ఎండోస్కోపీకి జనరల్గా 5 minutes కన్నా ఎక్కువ టైం ఉండదు. ఇంకోటి అంటే మనకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నోరు దాటిన తర్వాత మనం ఏం చేసినా పేషెంట్కి పెద్ద తెలియదు. అవునా? నోరు దాటి అసలు సెన్సేషన్ ఉండదు మనం యాక్చువల్, అంటే వేగ్ ఫీలింగ్, ఏదో టచ్ చేస్తున్నట్టు. ఇప్పుడు స్కిన్ పొట్టకు సర్జరీ చేసేటప్పుడు కూడా పొట్టలో ఒక 4-5 layers దాటిన తర్వాత ఏదైతే ఇంటెస్టైన్ ఉంటుందో అక్కడికి పేషెంట్ పెయిన్ తెలియదు. సో పైన వరకే తెలుస్తుంది, ఓన్లీ స్కిన్ లెవెల్ వరకు, స్కిన్ మజిల్ మాత్రమే పెయిన్ తెలుస్తుంది. ఆ లెవెల్ దాటేసిన తర్వాత మన ఇంటెస్టైన్ కి ఎంత పెద్ద సర్జరీ, మనకి ఎనస్థీషియా ఇచ్చేది కూడా వాటిని తగ్గించడానికి, పైన లేయర్స్ తగ్గించుకోవడానికి. సో అందుకని ఏంటంటే ఎండోస్కోపీ ఇచ్చేటప్పుడు మనకి ఒక లోషన్ ఉంటుంది, లేక స్ప్రే లాగా కొడతారు, జైలకెన్ లోషన్. మనం నోరు బ్యాక్ సైడ్ కి ఎనస్థీషియా వస్తుంది, దాన్ని దాటి మనం 40 centimeter వెళ్ళిపోతాము, దానికి ఏమి ఎనస్థీషియా ఉండదు, బాడీ ఎనస్థీషియా ఇస్తుంది, అంటే మనకు అసలు తెలియదు అనమాట. సో జనరల్గా ఏంటంటే కొంచెం అది స్ప్రే చేసినప్పుడు కొంతమంది కొంచెం వామిటింగ్ సెన్సేషన్, ఏదో చేదులాగా ఉంటుంది, అది తప్ప ఎండోస్కోపీ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమంది కొంచెం ఓవర్ యాంగ్షియస్గా ఉంటారు, పెయిన్ వల్ల కాదు, తెలుసుకొని ఎండోస్కోపీ చేస్తే ఏదో అయిపోతుంది అన్న వాళ్ళకి కొంచెం ఎనస్థీషియా ఇస్తారు తప్ప ఎండోస్కోపీ జనరల్గా 90% పీపుల్ వితౌట్ ఎనస్థీషియానే చేయించుకుంటారు. అయితే ఎండోస్కోపీలో పొట్ట ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది? పొట్ట తెలియదు మేడం, ఓన్లీ ఫారింగ్స్ అనమాట, అంటే మౌత్, నాలుక బ్యాక్ సైడ్, మేబీ నాలుకది కూడా తెలుస్తుంది అట్లా కెమెరా వెళ్ళేటప్పుడు. ఫుడ్ పైప్ మొత్తము అది మనకి చెస్ట్ దాటి ఒక 2 centimeter, తర్వాత స్టమక్ పార్ట్, స్టమక్ మొత్తం తెలిసిపోతుంది. నెక్స్ట్ డియోడెనమ్ అని ఫస్ట్ 2 parts, డియోడెనమ్లో 4 parts ఉంటాయి, ఫస్ట్ 2 parts తెలుస్తుంది. తర్వాత లివర్ డ్రైనేజ్ పైప్ నుంచి బైల్ జ్యూస్ వస్తుందా లేదా అని తెలుస్తుంది, లోపల తెలుస్తుంది, మన బయట తెలియదు. ఎండోస్కోపీలో బయట ఏది తెలియదు, లోపల ఉన్న లేయర్ తెలుస్తుంది అనమాట. కరెక్ట్గా ఫుడ్ పైప్ లోపల మనం కెమెరా పెట్టి చూస్తే ఏం తెలుస్తుందో అదే తెలుస్తుంది. సో అల్సర్స్ ఉంటే మనకు తెలుస్తుంది మేడం, లైక్ హోల్ లాగా, అంటే ఆ ఫుడ్ పైప్కి, స్టమక్కి, డియోడెనమ్ ఫస్ట్ 2 partsకి అల్సర్స్, ఇన్ఫెక్షన్స్ ఉన్నా తెలుస్తుంది, క్యాన్సర్స్ కానీ, గెడ్డలు కానీ, పాలిప్స్ కానీ ఏమున్నా లోపల లేయర్లో ఏ ప్రాబ్లం వచ్చినా తెలుస్తుంది. ఇప్పుడు ఇయర్లీ వన్స్ చెకప్ లాగా ఇయర్లీ వన్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా మనకున్న సెటప్, ఏషియన్ కంట్రీస్కి ఉన్న సెటప్స్ ప్రకారం ఏంటంటే రెగ్యులర్గా చేయించుకోవాల్సిన అవసరం దేనికి లేదు. సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళు మీ పేరెంట్స్కి ఎప్పుడైతే సపోజ్ 60 yearsకి వచ్చిందో అనుకుందాం, ఒక 10 years ముందు మీరు చెకప్ చేయించుకోవాలి. లైక్ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఎవరికో మదర్కి వచ్చిందని, వాళ్ళ డాటర్ వాళ్ళ మదర్ కన్నా ఒక 10 years ముందే బ్రెస్ట్కి స్కాన్ చేయించుకోవాలి. ఇప్పుడు రొటీన్గా కొంచెం లైక్ హై సాఫ్ట్వేర్ అట్లా రొటీన్ హెల్త్ చెకప్లో చేస్తున్నాం కానీ, బట్ అది నార్మల్ పీపుల్కి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చేయించుకోవాలి రొటీన్ చెకప్స్, డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంటే రొటీన్ చెకప్స్ చేయించుకోవాలి. ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా మనకి ఉన్నా. నెక్స్ట్ ఏంటంటే కంప్లైంట్ అనమాట, సపోజ్ మీకు మోషన్లో బ్లడ్ వస్తుంది అప్పుడు చేయించుకోవాలి, అది ప్రతిసారి కాదు. మోషన్ బ్లాక్ వస్తుంది చేయించుకోవాలి, వామిటింగ్స్ కానీ నాసియా ఫీలింగ్ ఉంది అప్పుడు కంప్లైంట్ బేస్ చేసుకొని తప్ప రెగ్యులర్గా మన ఒక ఇండియన్ సెటప్లో చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొలనోస్కోపీ ఎప్పుడు చేస్తాము అంటే పేషెంట్ రిపీటెడ్గా లూజ్ మోషన్స్ రిపీటెడ్గా, ఒక ఎపిసోడ్ లూజ్ మోషన్స్ వస్తేనో ఒక ఎపిసోడ్ ప్రాబ్లం వస్తేనే చేయకూడదు. ఒక ఎపిసోడ్ అంటే ఒక రోజా, ఒక వీక్లో. ఎపిసోడ్ అంటే జనరల్గా ఈ రోజు స్టార్ట్ అయింది అనుకున్నాం, ఒక 5-6 రోజులు ఉంది, 1 week వరకు ఓకే, అది కంటిన్యూ అవుతుంది అనుకోండి అప్పుడు కొలనోస్కోపీ చెప్తాం. అట్లా కాదు, ఒక 4-5 days వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది, అతనికి ఏమీ ట్రావెల్ హిస్టరీ లేదు, అంటే బయటికి వెళ్ళి తినడం అలవాటు లేదు, అప్పుడు చేయమని చెప్తాం. ఎందుకంటే ఎండోస్కోపీ అనేది సింపుల్ ప్రొసీజర్, కొలనోస్కోపీ సింపుల్ కాదు. కొలనోస్కోపీ ఏంటంటే బెండ్ అవుతుంది అనమాట, హెయిర్ పిన్ బెండ్ అని చెప్తాం అనమాట, లైక్ C shape ఉంటుంది కోలాను,
మనం లోపలికి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అమ్మో! అందుకని జనరల్గా కొలనోస్కోపీకి స్పెసిఫిక్గా ఇండికేషన్స్ ఉంటేనే చేయించుకోమని చెప్తాం యాక్చువల్లీ. ఓకే. సపోజ్ మీరు బరువు తగ్గుతున్నారు, సడన్గా బరువు తగ్గుతున్నారు ఎవరన్నా, అప్పుడు ఎండోస్కోపీ కొలనోస్కోపీ కంపల్సరీ అని చెప్తాం. మోషన్లో ప్రాబ్లం ఉంది, మోషన్లో జిగురు వస్తుంది, 1-2 ఎపిసోడ్స్ వస్తే ఓకే, అది కంటిన్యూ అవుతుంటేనే తప్పు. జనరల్గా మన దగ్గర ప్రాబ్లం ఏమవుతుందంటే, మీకు సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, మోషన్లో జిగురు వచ్చింది, నేను ఒక 1 వీక్ మెడిసిన్స్ ఇచ్చాను, తగ్గిపోయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది అనుకోండి, ఆ మెడిసిన్స్ వాడేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది అనుకోండి, మెడిసిన్స్ వాడేస్తాడు. ఈ మెడిసిన్స్ ఇచ్చాను, అతనికి తగ్గలేదు అనుకోండి, నన్ను మార్చేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఆయన మళ్ళీ మెడిసిన్స్ ఇస్తాడు, ఆయన ఇచ్చిన మెడిసిన్స్ తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి చెప్పరు మళ్ళీ మెడిసిన్ వాడాను. సరే నేను మెడిసిన్స్ ఇప్పుడు స్పెసిఫిక్గా చాలా మంది ఏంటంటే పాత డాక్టర్ గారు ఏం చెప్పారని చెప్పడానికి చాలామంది ఈయన ఏం చెప్తాడని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు ఆ సీనియర్ ఏం చెప్పాడని సంగతి నాకు చెప్పాడు, ఎందుకంటే నీడేం చెప్తాడో తెలుసుకుందామని. అట్లా కాదు, నేను మెడిసిన్స్ వాడాను సార్, తగ్గలేదు సార్ అంటే అప్పుడు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. ఇప్పుడు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సర్జరీస్ చేస్తారా, మెడిసిన్స్ ఇస్తారా? జనరల్గా 90% సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సర్జరీసే చేస్తారు. కాకపోతే ఏమవుతుందంటే మనకి ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ సర్జరీ చేయించుకుందామన్న పేషెంట్లు 20% ఉంటే కంప్లైంట్తో వచ్చే పేషెంట్ 80% ఉంటారు. సో నేను ఆ కంప్లైంట్ని ఎవాల్యుయేట్ చేసి ఏ పేషెంట్ సర్జరీకి వెళ్తాడు, ఏ పేషెంట్ మెడిసిన్స్కి వెళ్తాడు అని తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ గారు, పండ్లు తినాలా వద్దా? అన్నీ తినాలి మేడం, ఏదైనా సరే లిమిటెడ్గా మనకి ఏదైతే అవసరమో దాని వరకే వాష్ చేసుకొని క్లీన్గా ఏదైతే కుక్ చేయాలో వాటినే కుక్ చేసుకుంటూ, కుక్ చేయాల్సినవి రాగానే తింటూ, యాక్టివిటీ రోజుకి ఒక 45 మినిట్స్ అయినా, ఎలాగో మన పనులు మనం చేయడం ఆపేసాం కాబట్టి 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ, రోజుకు ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకుంటూ, 8 అవర్స్ నిద్రపోతూ, కొంచెం 4-5 ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటున్నా, వాట్ ఎవర్ థింగ్ ఈజ్. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచం ఎక్కడికి పోదు అని ప్రశాంతంగా ఉంటే అన్నీ బాగానే ఉంటుంది. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆర్ సర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అసలు? జనరల్గా మనకి ఏ కంప్లైంట్ వచ్చినా మనకు 1-2 డేస్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఫస్ట్ నేను ప్రిఫరబుల్గా అయితే ఫస్ట్ మీరు జనరల్ ఫిజిషియన్ కలవండి, వాట్ ఎవర్ థింగ్ ఇస్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. అతను ఎవాల్యుయేట్ చేసిన తర్వాత, ఎందుకంటే అది బ్రాడ్ వ్యూ ఉంటుంది మేడం. ఇప్పుడు అంతేగాని ఒక లూజ్ మోషన్స్ వస్తే సర్జికల్ గ్యాస్ట్రో దగ్గరికి పరిగెత్తరమని చెప్పడం అనేది అన్యాయం యాక్చువల్గా. ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ చూశారు, తగ్గట్లేదు, అప్పటికీ తగ్గట్లేదు, రిపీటెడ్గా వస్తుంది అనుకోండి, అప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాలి. నెగ్లెక్ట్ చేయకుండా వాడిచ్చాడు తగ్గలేదు, వీడిచ్చాడు తగ్గలేదు. ఎందుకంటే జనరల్గా మేము ఇప్పుడు ఉన్న టెరిటరీ సెంటర్స్ కదా, 10 ఎండోస్కోపీలు 15 కొలనోస్కోపీలు లేనిది చాలా పేషెంట్స్ రారు. ఇతను చూస్తాడు, అతను చెప్పింది సరిగ్గా వినడు, నెక్స్ట్ ఇంకో పేషెంట్ వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా కాకుండా ఒకే డాక్టర్ని ఫాలో అవుతూ, లేకపోతే నెక్స్ట్ కంప్లీట్ అప్గ్రేడ్, కంప్లీట్గా సూపర్ స్పెషాలిటీ డాక్టర్. మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి జనరల్ ఫిజిషియన్, ఇంకొకసారి జనరల్ సర్జరీ, ఇంకోసారి ఎంబీబీఎస్ డాక్టర్, ఇంకోసారి పక్కింటి డాక్టర్, అట్లా కాదు. ఒక లెవెల్ ఆఫ్ డాక్టర్ దగ్గర మనకి సెట్ అవ్వకపోతే ఇమీడియట్లీ సూపర్ స్పెషలిస్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఏదైనా భయపడాల్సిన పని లేదు. సో దీని గురించి అవగాహన ఉండాలి. దీనివల్ల ఏమి ఈ పెస్టిసైడ్స్ ఇవి తీసుకుంటే పెద్ద పెద్ద క్యాన్సర్లు అట్లా ఏమీ రావు. మీరు ప్రాపర్ వే ఉంది క్లీన్ చేసుకోవడానికి. సో అవి లోపలికైతే దాటదు మేడం, షెల్ దాటదు. ఎస్, ఫాలో అవ్వాలని కోరుకుందాం. భయాలు ఉన్నాయి, ఆ భయాల గురించే ఈ స్పెషల్ ఎపిసోడ్స్. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.